వాళ్ళు ఎవరు మాట్లాడాల. చిన్న సినిమా తీసే ప్రతి ఒక్కరు హ్యాపీ సార్. కానీ 100 కోట్ల సినిమాలు తీసే వాళ్ళందరికీ కోపం వచ్చేసింది సార్. అందులోనూ అందరికీ కోపం రాలేదు సార్. ఒక రాజకీయ పార్టీ నడిపే ఒక నటుడికి కోపం వచ్చింది సార్. నటుడికి కోపం రాగానే సినిమా ఫంక్షన్ వేదికగా ఏమయ్యా దిల్ రాజు, నువ్వు రెడ్డి ఆయన రెడ్డి తేల్చుకోండియా, మా మీద ఎందుకు అని చెప్పి మాట్లాడు. అంతవరకు హ్యాపీ. ఒక మంత్రి గారిని పట్టుకొని రే సన్నాసి మంత్రి అని మాట్లాడు అన్నీ మాట్లాడేశాడు. హ్యాపీ, బాగానే ఉన్నంతవరకు. తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటులు అందరూ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారనేది బయటకు వచ్చి వాళ్ళు చెప్పారు. ఎక్కడ కూడా వాళ్ళు మమ్మల్ని అవమానించారు అని చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి సార్, ఏ నటుడు కూడా నేను కూడా అవమానించారు అనలేదు, పెరేడ్ చేయించారు ఆయన ముందు అంటున్నారు. పెరేడ్ ఏముంది సార్, ఇలా చేతులు కట్టుకొని పెరేడ్ ఏముంది సార్? వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు ఒక స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారులే. బాగుంది, మీరు ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు కాక, వాళ్ళకి ఒక స్టేటస్ ఉంది కదా. సార్ పెరేడ్ చేయించడం అంటే, అయ్యా మీరు ఆంధ్రప్రదేశ్కి రండి, మీకు విశాఖలో భూములు ఇస్తాను, మీకు ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాను, మీరు ఏదైతే స్టూడియోలు కట్టుకుంటా అంటే భూములు ఇస్తాను, మరో జూబ్లీ హిల్స్ లాగా విశాఖను మారుద్దాం. విశాఖ అందాలు ఉన్నాయి, కోనసీమ అందాలు ఉన్నాయి, అరకు అందాలు ఉన్నాయి, లంబసింగి అందాలు ఉన్నాయి, అదేవిధంగా తిరుపతి పక్కన ఏదైతే కోనసీమ అందాలు ఉన్నాయి. మీరు సినిమాలు తీసుకోండి, నేను ట్యాక్స్ లేకుండా చేస్తాను. ఆంధ్రప్రదేశ్ పెద్ద మార్కెట్, తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద మార్కెట్లు, థియేటర్లు పెద్దవి, సో ఇక్కడ కూడా మీరు డెవలప్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరే. అంత మీ చేత పెరేడ్ చేయించేవాడైతే పెద్దన్న పాత్రలాగా ఫీల్ అవుతున్నటువంటి చిరంజీవి గారిని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు పెట్టి శాలువా గప్పి బొకే ఇచ్చి బయట దాకా కారు దాకా వచ్చి సాగనంపరే. ఆ రోజు మీకు బాధేసిందే. అసెంబ్లీ సాక్షిగా సినిమా వాళ్ళని బండబూతులు తిడితే ఇటు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తిట్టి వీళ్ళందరినీ అక్కడికి పిలిపించి పెరేడ్ కవాత్ ఇటు నించోండి సార్, మురళీమోహన్ గారు సార్ మురళీమోహన్ గారు సార్ అది కవాతు కాదా? తేలు కుట్టిన దొంగల్లా కిక్కురు మనకుండా ఇక్కడ ఎందుకు కూర్చున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడమనండి. దమ్ముంటే ఏదైతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలినటువంటి మురళీమోహన్ గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, మెగా ఫ్యామిలీలో ఎవరినైనా, అదేవిధంగా జబర్దస్త్ నటులు ఉన్నారు సార్ పుట్టపడ్డోళ్ళు, వాళ్ళనైనా ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడమను. ఒక్కొక్కడి తోలు తీసి చేతిలో పెడతాడు రేవంత్ రెడ్డి గారు, ఒక్కొక్కటి తోలు తీసి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా తోలు తీసి చేతిలో పెట్టాలని ఇంటెన్షన్ ఉండేదా? సార్ ఆ ఇంటెన్షనే ఉండుంటే సినిమా నటుల్ని మేము ఇబ్బంది పెట్టాలి అని ఉండుంటే, సో ఈ జబర్దస్త్ నటులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద స్కిట్లు వేసి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసుకునే వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కించపరిచి అక్కడ ప్రోగ్రామ్స్ చేసుకునే సత్తా ఉండేది కాదు. వీళ్ళు ఎంత నీచానికంటే సార్, కొంతమంది గురించి మాట్లాడుతున్న సినిమా వాళ్ళు, నాకు సినిమా వాళ్ళ మీద ఒకానొక సమయంలో అసహ్యం కలిగింది సార్. పర్సనల్గా వ్యక్తిగతంగా చెప్తున్నాను సార్. ఏ విషయంలో అసహ్యం కలిగిందని నేను చెప్తాను సార్. సో మేఘన అని చెప్పి ఒక పాప సార్, పేదింటి బిడ్డ, ప్రభుత్వ బడిలో చదువుకుంది సార్, ఇంగ్లీష్ మీడియం, అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడింది సార్. చూస్తుంటే మనకు చూడడానికి వింపుగా, కనులకి వింపుగా, అలాగే చెవులకి వింపుగా అనిపించింది సార్. పేదింటి బిడ్డ ఎంత బాగా మాట్లాడుతుందిరా, సో మనం అట్లా మాట్లాడితే ఎంత బాగుండేది నాకు అనిపించింది మాట సార్. చాలామందికి అలాంటి బిడ్డను తీసుకొచ్చి మీ స్కిట్లలో పెట్టి మై నేమ్ ఈజ్ మేఘనా అని చెప్పేసి మీరు ట్రోల్ చేయొచ్చా? మీ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, మీ బిడ్డలు ఆక్రిడ్జ్లో చదవాలి, మీ బిడ్డలు ఓయాసిస్లో చదవాలి, మీ బిడ్డలు అంతా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. పేదంటి బిడ్డ ఇంగ్లీష్ మాట్లాడితే మాత్రం ఒప్పుకోం. చెప్పడానికి సినిమాల్లోనే నీతులు సార్, బయట మాత్రం ఇట్లా పేదంటి బిడ్డ. ఎలాగో సినిమా ప్రస్తావన వచ్చింది కాబట్టి 1/1 ఇన్సిడెంట్ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు ఇలా మూవీ సందర్భంగా ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది. సబ్సీక్వెంట్గా వచ్చిన రియాక్షన్ అంబటి రాంబాబు గారు మాట్లాడారు, మళ్ళీ సబ్సీక్వెంట్గా చిరంజీవి గారు కూడా మాట్లాడారు. ఏమని, రాజకీయాలకి నాకేమి సంబంధం లేదు, ఇది పొలిటికల్ యాంగిల్. అదర్ వే అరౌండ్ ఇంకోటి చూస్తే దీంట్లో ఏంటంటే ఆయన ఏదో సరదాగా వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ తోటి ఈసారి కొడుకుని కనరా ఆయన, మరి ఏదో మన ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉండటంతో ఏదో గర్ల్స్ హాస్టల్ నడుపుతున్నట్టు అనిపిస్తుంది నాకు అని సరదాగా అన్నారు. ఒక లెగసీ, మన కుటుంబం లెగసీ ఉండాలి కదా కొడుకుని కను అని. సరే, కొడుకా కూతురు అనేది దేవుడు నిర్ణయించేది. అది అంటాం ఇవాళ అది నేషనల్ మీడియా అటెన్షన్ దాకా వెళ్ళింది. దాన్ని పట్టుకొని మీరు మీ శ్యామల గారు ఏం వారసురాలు కాకూడదా అని ఆవిడ ప్రశ్నించింది. మీ ఇంట్లోనే మీ కోడలు ఉపాసన గారు జనరస్ ఉమెన్, మంచి ఎంటర్ప్రెన్యూర్, ఆవిడకి చక్కటి పేరుంది ఇండస్ట్రీలో, మీకు ఆడబిడ్డలు అంటే అంత చులకనా అని అడిగింది. ఆవిడ అడుగుతుంది బాగానే ఉంది, మరి మీరు కూడా మీ షర్మిల గారిని ముఖ్యమంత్రిని అభ్యర్థిగా ప్రకటించవచ్చుగా. ఇక్కడ వారసుడు అనేది కొద్దిసేపు పక్కన పెడతా సార్. చిరంజీవి